హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ గోడ్. సో డార్లింగ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మా ఇంకో బెట్టింగ్ కింగ్ అయితే ఎక్స్క్లూసివ్ వీడియోలో. బెట్టింగ్ కింగ్ పేరు వచ్చేసి ఏంటి అంటే డీజే కరెన్సీ. నువ్వు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అంటావు. నువ్వు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎట్లా అయ్యి అసలు అది చెప్తాను. అందరూ చేసిన అందరిలో నేను ఒకడిని. సో నేను తప్పు చేసినది ఒక 3-4 months బ్యాక్ అయితే నేను తప్పు చేశాను. సో దానికోసం అని చెప్పి నేను సారీ చెప్తున్నాను అని కాలు మొక్కుతా, అవసరం కాలు మొక్కుతా అని మాట్లాడు. ఈ కార్తిక్ అతను ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండో, ఈ కార్తిక్ ని నమ్మి ఆ బెట్టింగ్ యాప్ లో వాళ్ళ హస్బెండ్, లేడీ వాళ్ళ హస్బెండ్ దగ్గర దగ్గర ఒక 5 lakh rupees పోగొట్టింది ఆడి. ఇప్పుడు ఆ 5 lakh rupees ఎవరు ఇస్తారు? కార్తిక్ నువ్వు ఇస్తావు లేదా బెట్టింగ్ యాప్ వాళ్ళు ఇస్తారు? నువ్వు బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయడం ఆపేసి నువ్వు కంటెంట్స్ చేసుకో. ఎందుకు అంటే నీకు దగ్గర 3 to 4 lakh సబ్స్క్రైబర్స్ అంటే. సో డార్లింగ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటి అంటే, ఎవరు కూడా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ నమ్మి మీ డబ్బులు పోగొట్టుకోకండి. అండ్ అట్లాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మా వీడియోలో దిగుతున్నాము. సో ఈ వీడియో చెప్పిన ఇంతకుముందు మీకు బెట్టింగ్ కింగ్ డీజే కార్తిక్ స్మైలీ. సో ఈ డీజే కార్తిక్ స్మైలీ అనే అతను ఎవరైతే ఉన్నారో, అతను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది. అతను అండ్ వాళ్ళ వైఫ్ కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేసింది. అంటే మా పాయింట్ అయితే మాట్లాడదాము. ఈ డీజే కార్తిక్ ఇక్కడ అసలు ఏంటి, ఇంత ఫేమ్ ఎట్లా వచ్చింది అని చెప్పి మా మీద మాట్లాడచ్చు. డీజే కార్తిక్ అనే అతను ఏంటి అంటే వన్ ఆఫ్ ద టైంలో డీజే కార్తిక్, నెక్స్ట్ మన డాన్సర్ శరత్ ఎవరైతే ఉన్నారో, అయ్యో ఉత్తమ్ డైలాగ్ ఫేమ్ శరత్, వీళ్ళందరూ ఒకటే బ్యాచ్. వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్. సో దీని తర్వాత ఎప్పుడైతే డీజే కార్తిక్ తన గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నా అమ్మాయిని, అప్పుడు వీళ్ళని రిజిస్టర్ ఎక్కువ ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్తారు. అట్లనే వీళ్ళని కూడా రిజిస్టర్ అతనే తీసుకొని వచ్చి వీడియోస్ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టి వాళ్ళకి ఫేమ్ అయితే తెప్పించు. అండ్ వీళ్ళకి ఫేమ్ వచ్చినాక కొంచెం వీళ్ళకి ఏమైనా మరి తెలియదు. వీళ్ళైతే రిజిస్టర్ లిస్ట్ దగ్గర నుంచి బయటకి వెళ్ళిపోయి వీళ్ళ వీడియోస్ చేసుకుంటూ ఫైన్. వీడియోస్ చేసుకోవడం తప్ప నేను అనంటే ఇక్కడ. అండ్ ఇక్కడ కార్తిక్ ఇంకో మాట అంటున్నాడు. ఆ మాట గురించి నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే కావాలి కార్తిక్ దగ్గర నుంచి. నువ్వు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అంటున్నావు. నువ్వు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎట్లా అయ్యి ఫస్ట్ అది చెప్తాను. ఎందుకు అంటే, నీవు ఫేమ్ చేసేది ఇద్దరు పర్సన్స్. ఎవరు అంటే రిజిస్టర్ ఆఫీసర్ అండ్ అట్లాగే పరేషన్ బాయ్స్ మీరు అంటారు. వాళ్ళిద్దరు లేకపోతే ఫేమ్ అనేది లేదు. నీకు ఫేమ్ అనేది లేదు. వాళ్ళు నీతో కంటెంట్ నీ మీద కంటెంట్ చేసేది అంటే ఓకే, వాళ్ళ లాభం వాళ్ళు చూసుకోరు, అట్లా నీకు కూడా లాభం. కాబట్టి నువ్వు సోలో ఇండివిజువల్ ఇదాన్ని చెప్పకూడదు అని ఫస్ట్ చెప్తుంది. అండ్ అట్లాగే ఇంకోటి, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేసిండో అండ్ దాని తర్వాత ఎప్పుడైతే కేసెస్ ఫైర్ అవుతున్నాయో, అప్పుడు నా వీడియో బిట్ కూడా మీకు అయితే పెడతా. అప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అంటే, అందరిలో నేను ఒకడిని. సో నేను తప్పు చేసినది ఒక 3-4 months బ్యాక్ అయితే నేను తప్పు చేశాను. సో దానికోసం అని చెప్పి నేను సారీ చెప్తున్నాను అని కాలు మొక్కుతా, అవసరం కాలు మొక్కుతా అని మాట్లాడు. నాకు ఒక్కటి అర్థం నాకు కార్తిక్, నేను అడుగుతున్నాను నిన్ను డైరెక్ట్ గా. నువ్వు సారీ చెప్పినంత మాత్రమో లేదా కాళ్ళు మొక్కినంత మాత్రమో నువ్వు చేసిన ప్రమోషన్స్ ద్వారా లాస్ అయిన వాళ్ళకైతే డబ్బులు రావు. అడగచ్చు ఎవరు లాస్ అయ్యారు, అది నీ కామెంట్స్ లోనే ఆల్రెడీ పెట్టి. సో అది కూడా నేను చెప్తా. నేను డీజే కార్తిక్ ఏదైతే వీడియోస్ చేసిందో మన E96 టీవీ యాంకర్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేసి, ఆ వీడియోస్ కింద నేను చదివా కామెంట్స్ అనేది. ఆ కామెంట్స్ లో ఒక లేడీ అయితే కామెంట్ చేసింది. ఆ కామెంట్ చూసినా నాకు మస్తు బాధ అనిపించింది లిటరల్లీ. ఎందుకు అనేది కూడా చెప్తా. ఈ కార్తిక్ అతను ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండో, ఈ కార్తిక్ ని నమ్మి ఆ బెట్టింగ్ యాప్ లో
వాళ్ళ హస్బెండ్ లేడీ వాళ్ళ హస్బెండ్ దగ్గర దగ్గర ఒక 5 lakh రూపీస్ పోగొట్టింది ఆడి. ఇప్పుడు ఆ 5 lakh రూపీస్ ఎవరు ఇస్తారు? నువ్వు ఇస్తాను లేదా బెట్టింగ్ యాప్ కూడా ఇస్తారు ఒక మాట. ఆ కామెంట్ కూడా మీకైతే నేను వీడియోలో డిస్ప్లే చేస్తా చూడండి. అండ్ అట్లనే అదొక్కటే కాదు కామెంట్, చాలా మంది చేసారు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మేము డబ్బులు లాస్ అయిపోయింది, నువ్వు డబ్బులు నాకు తెప్పి అని చెప్పి కొంతమంది మెసేజ్ చేశారు. ఇంకొంతమంది అసలు ఈ గొడవ స్టార్ట్ అయ్యిందని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అని కూడా మెసేజ్ చేసి కామెంట్ చేసి. నాకు ఒకటి అర్థం అంటే కన్ఫర్మ్, నువ్వు ఇండివిజువల్ క్రియేటర్ అని చెప్పి నువ్వు అంటున్నావు, ఓకే ఓకే, దానికి కూడా ఓకే అనుకున్నాం, ఒప్పుకున్నావు కొంచెం. ఓకే, నువ్వు ఇండివిజువల్ క్రియేటర్ అయినప్పుడు నువ్వు ఇండివిజువల్ గా వీడియోస్ చేసుకోవాలి తప్ప, ఇండివిజువల్ గా నువ్వు వీడియోస్ చేసుకోవాలి తప్ప బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయదు. అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇండివిజువల్ క్రియేటర్ అయితే ఓకే, అంటే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నావు చేసిన వాళ్ళు కనుక లేకపోతే నువ్వు ఈ స్థాయికి వచ్చేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్. మరి అట్లాంటి నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ ని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టాలని నీకు ఎట్లా అనిపించింది? నాకు అది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే నీకు వీడియోస్ లో కామెంట్ చేసారో ఆ కామెంట్స్ అన్ని కూడా నేను ఇక్కడ వీడియో పైన డిస్ప్లే అయితే చేస్తాను. సో ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా నువ్వు ఆన్సర్ చేయాలి. అండ్ లాస్ అయిన ప్రతి ఒక్కళ్ళని కూడా నువ్వు అయితే అమౌంట్ రిటర్న్ చేయాలి. అండ్ ఫస్ట్ చెప్తున్నాను, స్ట్రిక్ట్ వార్నింగ్ ఇది. ఫస్ట్ ఏంటి అంటే, ఎవరైతే లాస్ అయ్యారో నీ వీడియోస్ చూసి బెట్టింగ్ ఆడడం వల్ల ఎవరెవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నువ్వు అమౌంట్ అనేది రిటర్న్ చేయాలి. చూడండి, అందరు చూడండి కానీ అట్లనే ఇది కార్తిక్ దాకా రీచ్ అయ్యేటట్టు చేయండి. ఎందుకు అంటే కార్తిక్ దగ్గర నుంచి ఎవరైతే లాస్ అయ్యారు, కార్తిక్ వాళ్ళు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, వాళ్ళందరికీ కూడా అమౌంట్ రిటర్న్ రావాలి. అండ్ ఇంకోటి, నీ వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా ఇప్పుడు తెలియదు, అది కూడా బయటకు వస్తుంది కొన్ని రోజుల్లో. కానీ ప్రాణాలను అయితే తిరిగి తెచ్చిలేవు. కానీ ఒక్కటి చెప్తున్నా కార్తిక్, ఎందుకంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆల్రెడీ అమౌంట్ తప్పదిచ్చు, ఇలా లక్షల్లోనే ఇస్తారు నీకు ఉన్న సబ్స్క్రైబర్స్ కి. అండ్ అట్లాగే నెక్స్ట్ నీకు ఇంకోటి చెప్తున్నా, నువ్వు బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రమోట్ చేయడం ఆపేసి నువ్వు కంటెంట్స్ చేసుకో. ఎందుకు అంటే నీకు దగ్గర 3 to 4 lakh సబ్స్క్రైబర్స్ అనేవి ఉన్నారు. సో నువ్వు కంటెంట్ కరెక్ట్ చేసుకుంటా, వీడియోస్ అనేటివి కరెక్ట్ చేసుకుంటా, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు నీకు. ఎందుకంటే ఎనఫ్ మనీ అనేది నీకు వస్తుంది యూట్యూబ్ నుంచి. దగ్గర రేటు లేదనుకున్నా నెలకు ఒక 2-3 లక్షలు అయితే ఈజీగా సంపాదిస్తావు. ఏంటి అంటే ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు సంపాది అని అంత అమౌంట్ అయితే నీకు వస్తుంది నీకున్న సేఫ్టీ. సో నా 12 రిక్వెస్ట్ కార్తిక్, ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు. నీ వల్ల లాస్ అయిన వాళ్ళకి అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చి, నీ ప్రాణాలు అయితే తెచ్చిలేవు, నీ వల్ల కోల్పోయిన ప్రాణాలు అయితే నువ్వు తెచ్చిలేవు కాబట్టి అమౌంట్ రిటర్న్ చేసేసి వాళ్ళు ఎంత లాస్ అయ్యారు అంతా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద ఆల్రెడీ మస్తు సంపాదించి అది అందరికీ తెలుసు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.